హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కేసుల ఉచ్చు బిగుస్తోంది. కరీంనగర్ కలెక్టరేట్ ఘటనలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. 12 సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యాయి. ఎమ్మెల్యే కౌశిక్ పై ఇప్పటి వరకు 16 కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కరీంనగర్తో పాటు పలు పిఎస్లలో కేసులు బుక్ అయ్యాయి. కేసుల జాబితాతో మరోసారి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అలాగే కౌశిక్ పై రౌడీ షీట్, పీడీ యాక్ట్ కింద నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, కౌశిక్ రెడ్డిపై మొత్తం ఎన్ని కేసులు బుక్ అయ్యాయి? ఆ డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఒక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మొన్న కరీంనగర్ ఇన్సిడెంట్లోనే 3 ఎఫ్ఐఆర్లు జారీ అయ్యాయి. ఇందులో 12 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒక ఎఫ్ఐఆర్ కేవలం కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిఏ వారి ఫిర్యాదుల మేరకి విచారణ తీసుకొని నిన్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగిలిన ఇంకొక 2 ఎఫ్ఐఆర్లు పెండింగ్లు ఉన్నాయి. వాటిపై కూడా మరొకసారి రిమాండ్కి పంపే అవకాశం ఉంది. అంటే ఒక కరీంనగర్ ఇన్సిడెంట్లోనే, కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన మీటింగ్ ఘటనలోనే దాదాపు 3 ఎఫ్ఐఆర్లు 12 సెక్షన్ల కింద కేసులు నమోదాయి. అయితే ఈ అంశం ఇట్లా ఉంటే ఓవరాల్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఇప్పటివరకు 16 నుంచి 24 కేసులు అధికారికంగా నమోదైనట్టు పోలీసు వర్గాల నుంచి కొంత సమాచారం వస్తుంది. జీవిత రాజశేఖర్ ఇన్సిడెంట్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అదేవిధంగా హుజూరాబాద్, కరీంనగర్ తదితర ఠాణాలు, తదితర పోలీస్ స్టేషన్లతో పాటు మహబూబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఉదయం కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, కేసుల చిట్టాను కొంత దులిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతని మీద రిపీటెడ్ అఫెండర్ యాక్ట్, అంటే తరచూ నేరాలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు అనే ఒక కేసు నమోదు చేయనున్నారు. దాని కింద అతని మీద అయితే పీడీ యాక్ట్ అన్న పెట్టచ్చు, లేకుంటే ఇతరత్ర రౌడీ షీట్ తెరిచే అవకాశం ఉందని కూడా కొన్ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద అధికారికంగా 16కు పైగా ఎఫ్ఐఆర్లు, 16కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే 16 నుంచి 24 వరకు కేసులు నమోదైనట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్లో 4 కేసులు, మాదాపూర్లో 3 కేసులు, అదేవిధంగా జూబ్లీహిల్స్లో 2 కేసులు, హుజూరాబాద్, కరీంనగర్తో పాటు మహబూబాద్ ఠాణాల్లో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు అందాయి. హనుమకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫిర్యాదు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా అతని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయ్యాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఆ వివరాలతో అధికారికంగా మరొకసారి అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్తో భేటీ కాబోతున్నారు. అంటే స్పీకర్తో భేటీ అవ్వడం అనేది రాజకీయ అంశం ఒకవైపు అయితే, మరొక వైపు అతని మీద రిపీటెడ్, అంటే ఒక చట్టంలో ఒక కేసు ఉంటుంది, రిపీటెడ్ అఫెండర్, తరచూ నేరాలకు పాల్పడుతూ నేరాలను సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పదే బిఎన్ఎస్ యాక్ట్ కూడా చెప్తుంది. ఆ యాక్ట్ను అతని మీద ప్రయోగించే అవకాశం ఉందని కొంతమంది పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే జూబ్లీహిల్స్లో ఎన్ని కేసులున్నాయి, మహబూబాద్లో ఎన్ని కేసులున్నాయి, అదేవిధంగా బంజారాహిల్స్ స్థానాల్లో ఎన్ని కేసులున్నాయి, కరీంనగర్, హుజూరాబాద్, మహబూబాద్, హనుమకొండ తదితర పోలీస్ స్టేషన్లో కూడా ఏ కేసులున్నాయనేది తీస్తున్నారు. హనుమకొండలో కొంత ల్యాండ్ ఇష్యూలో కొన్ని కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. మాదాపూర్లో కూడా గతంలో జీవిత రాజశేఖర్ సంబంధించిన దాడి చేసిన కేసులో ఆ ఇన్సిడెంట్లో కొన్ని కేసులున్నాయని చెప్తున్నారు. ఇక బంజారాహిల్స్లో తాజాగా తమ విధులకు ఆటంకం కల్పించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అయింది. దాదాపు అరెస్ట్ చేసేంత పనిచేశారు. అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాలు, రాష్ట్ర వ్యాప్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అతని మీద ఉన్న ఎఫ్ఐఆర్ల చిట్టయిందన్నది పోలీసు అధికారులు కొంత తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఒక కరీంనగర్ ఇన్సిడెంట్లోనే 3 ఎఫ్ఐఆర్లు 12 సెక్షన్ల కింద నమోదయ్యాయి కాబట్టి, సో ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంత పొలిటికల్ టర్న్, అదేవిధంగా అకాడమిక్ టర్న్ అంతా, పోలీస్ టర్న్ అంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద ఉంది కాబట్టి తరచూ అంటే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇష్యూలు కాకుండా ఓవరాల్గా అసలు ఎన్ని కేసులు అయినాయి, నేను ఎందుకు పదే ఒక ఎమ్మెల్యే అయ్యింది పదే ఠాణాలలో ఎందుకు కేసులు నమోదవుతున్నాయి, రిపీటెడ్ అఫెండర్స్ ఎందుకు అవుతున్నాయి అనేది పోలీసు వర్గాలకు నిన్న కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఒక సమీక్ష కూడా జరిగింది. అంటే ప్రజాప్రతినిధులు ఇలా తరచూ అంటే అఫెండర్ క్రియేట్ చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది రాష్ట్ర పరిణామాలకు మంచిది కాదని పోలీసు ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి మీద ఉన్న ఎఫ్ఐఆర్ల వివరాలు మరొకసారి సేకరించి
ఆ ఏ సెక్షన్లకి కేసులు నమోదాయి, ఎన్ని విచారణలో పెండింగ్లో ఉన్నాయి, ఎన్నివన్నీ కూడా కొంత బయటికి తీసే అవకాశం ఉంది. వాటన్నింటినీ తీసుకొని ఒక కేసులో అన్నిటి కలిపి ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ కేసులో మరొకసారి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికైతే ప్రస్తుతం కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా జడ్జి వద్దకి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లారు. జడ్జి ఎదుట హాజరుపరిచారు. అది కేవలం ఒక ఎఫ్ఐఆర్లోనే, మరొక 2 ఎఫ్ఐఆర్లో కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్గా నిన్న నాట్ ఓన్లీ కరీంనగర్ ఇన్సిడెంట్ కాకుండా గతంలో ఏ ఠాణాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది ఆ వివరాలను సేకరించి అన్నిటి మీద మరొక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే అవకాశం ఉందని 1-2 పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిపీటెడ్ అఫెండర్ యాక్ట్ కింద అతను తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలు సృష్టిస్తున్నారని ఒక అభియోగం అయితే మోపబోతున్నారు. సో మొత్తంగా ప్రజాప్రతినిధులు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, తరచూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం సరైనది కాదని పోలీసు వర్గాల నుంచి కొంత అభ్యంతరం అయితే వ్యక్తమవుతుంది. మరొక పక్క పొలిటికల్గా రాజకీయ పరంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం, పాడి కౌశిక్ రెడ్డి వివాదం రకరకాల టర్న్లకు దారితీస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి మూకుమ్మడి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో భేటీ కాబోతున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు, అదేవిధంగా సహచర ఎమ్మెల్యేల పట్ల నిండు సభల్లో కరీంనగర్ సభలో అతను వ్యవహరించిన తీరు మీద మరొకసారి అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నారు. నిన్న ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారికంగా నిన్న గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ని కలిసి అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. నా మనోభావాలకు చాలా ఇబ్బంది కలిగింది, అంతేకాకుండా తన విధులకు అడ్డుకున్నారు, ఒక ఎమ్మెల్యే అని చూడకుండా తనను అగౌరవపరిచారు, నిండు సభలో నన్ను అగౌరవపరిచారు కాబట్టి అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకి స్పీకర్ కూడా సిఫారసు చేయాలని నేను ఒక లేఖలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలంతా కలిసి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మీద, అతని మీద మరొకసారి స్పీకర్ను కలవబోతున్నారు. అటు పొలిటికల్గా ఇటు పోలీస్ కేసుల పరంగా అతని మీద ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి చంద్రిక.